నమస్తే K1 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసిన ఏపీ సీఎం చంద్రబాబు. వేధింపులకు భయపడదే లేదు, వైఎస్ఆర్సీపీని వీడేదే లేదు, మాజీ మంత్రి పేర్ని నాని. రేవంత్ రెడ్డి సర్కార్ దుర్మార్గంగా దుశ్వాసన పర్వం కొనసాగిస్తుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాపట్ల జిల్లా చిన్నకంజాం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. లబ్ధిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించిన సీఎం. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు. మీ అమ్మాయి మనోరాలు వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు పెట్టి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరు వచ్చినాక వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకోరు ఎంతనే చదువుతానమ్మా? ఎక్కడ? పాత కలపండి. అచ్చా, అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది. ఇక్కడ ఎంతవరకు చేసావు? ఇక్కడ 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడికి పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? అది 7 years దాటితే ఎఫ్ఐఆర్ చేసి అతను చనిపోయినట్టు అతను వెళ్ళిపోయాడు తెలియదు. ఎఫ్ఐఆర్ చేశాను 10 years అయింది సార్. వెళ్ళిపోయి 7 years దాటితే తీసుకుంటారు సార్ పోలీసు. మన ఎఫ్ఐఆర్ కూడా సంవత్సరం రాపించారు. రిపోర్ట్ రాగానే అట్లానే పాపకి రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ అడిగారు సార్. పాపకి 8th క్లాస్కి. మనం ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ లో అమ్మాయిని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల గర్ల్స్ ఉంది బాపట్లలో కస్తూర్బాలో అడ్మిషన్ చేపిస్తాం. ఇల్లు ఒకటే సార్ ఇల్లు. మాది ఇల్లు. ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. మా కాడ ఉంటుంది. పెయిన్ వెళ్ళిపోయిన కాడ నుంచి మా దగ్గర ఉంటుంది. అంటే నా అమ్మాయి అవుతారు ముందు ఎంతమంది 3,000 పింఛన్ ఇచ్చేవారు సార్. ఇప్పుడు 15,000 వస్తున్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటుందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రేషన్ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు. మేం ఏ పాపం చేయలేదని పోలీస్ వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమ చేశాం. అయినా నా భార్య జయసుధపై 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షన్ పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు. మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ ఇంతవరకు ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్ కేసులు లేవు. సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22,000 టన్నుల బియ్యం పట్టుకున్న కేసు లేదు. సీజ్ ది షిప్, సీజ్ ద గడౌన్ అన్న ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే నాపై నా భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఎన్నో జరుగుతున్నా అన్ని 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ళ దిగజారుడుతనం తెలుస్తుంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకైనా పోతాం. అంతేకాని వైఎస్ఆర్సీపీ నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎండగడుతూనే ఉంటామని పేర్ని నాని అన్నారు. ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం మొత్తాన్ని రెట్టింపు మొత్తం జమ చేసినప్పటికి కూడా ఇవాళ నా భార్య శ్రీమతి పేర్ని జయసుధ గారిది జిల్లా కోర్టులో ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే
7 సంవత్సరాల పైబడి ఒక సెక్షన్ పెట్టి అరెస్ట్ చేయాలని చూశారు. ఆ సెక్షన్ అసలు చెల్లదు, ఒత్తించదు వీరికి అని చెప్పని జిల్లా కోర్టులో తీర్పు ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేయమని మూవ్ చేసి వాళ్ళ కేసు కోర్టుకు వచ్చింది. ఈ కేసు ఏంటంటే అంటే ప్రభుత్వంలో అందరూ కానీ లేదా అధికారులు కానీ ఆశ్చర్యపోయేది, కానీ మీడియా ద్వారా ప్రజలకు కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ శాఖ ఏర్పడిన దగ్గర నుంచి ఇంతవరకు అంటే డిసెంబర్లో మా మీద కేసు నమోదు చేశారు. అప్పుడు కానీ లేదా ఇప్పటి వరకు కానీ మా తర్వాత కానీ ఒక్క క్రిమినల్ కేసు అనేది మా మీద తప్పితే, మా కుటుంబం మీద తప్పితే, మా భార్యాభర్తల మీద తప్పితే ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు ఎవరి మీద కట్టలేదు. రెండోది, సాక్షాత్తు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వెళ్లి 22,000 టన్నులు పట్టుకున్నాను అని చెప్పని గోడౌన్లు సీజ్ ద గోడౌన్స్ అని చెప్పి పెద్ద పెద్ద రంకులేసినప్పటికి కూడా వాళ్ళెవరి మీద క్రిమినల్ కేసు లేదు. అందరి మీద 6A కేసే. తర్వాత చాలా జరుగుతున్నాయి, అన్ని 6A కేసులే. క్రిమినల్ కేసు నాకు ముందు గాని నా తర్వాత గాని ఒక్కరి మీద కూడా క్రిమినల్ కేసు సివిల్ సప్లైస్ లో లేదు అంటే దాన్ని బట్టి వీళ్ళ పోకడ ఎట్లా ఉంది, వీళ్ళ దిగజారుడితనం ఎట్లా ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పని చెప్తూ ఇంకోటి కూడా వాళ్ళకి హెచ్చరిక చేయదలుచుకున్నాం, లేకపోతే చెప్పదలుచుకున్నాం. నన్ను, నా భార్యని, కొడుకుని మీరు వేధించినా, మానసికంగా ఒత్తిడి చేసినా, మమ్మల్ని జైల్లో పెట్టినా, నా భార్య కూడా ఒకటే చెప్తుంది, అవసరమైతే మనం జైలుకి వెళ్దాం, న్యాయం జరుగుద్దని నమ్మకం ఉంది. ఏపీ రాష్ట్రంలోని న్యాయమూర్తులకు, పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేయదలిచాను. జీవించే హక్కు, మాట్లాడే హక్కు ఈ రాష్ట్రంలో అమలవుతుందా? ఎంపీపీ ఎన్నికలు మొదలైన నాటి నుంచి అనంతపురంలోని రామగిరిలో పరిటాల రాజ్యాంగం నడుస్తుంది. పోలీసులు స్థానిక ఎంపీటీసీల ఇళ్లకు వెళ్లి బెదిరించిన పరిస్థితులు చూశాం. దీనిపై పోరాడిన మాపై కేసులు పెట్టారు. ప్రశ్నించిన గొంతులను నొక్కేయాలనుకుంటున్నారా అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. కాకి యూనిఫామ్ను కానీ గౌరవించేటువంటి పరిస్థితి ఉందా? సామాన్యునికి భద్రత కల్పించేటువంటి పరిస్థితి ఉందా? బాధితుని పక్షాన పోలీసులు నిలబడతా ఉన్నారా, లేదా అధికార పార్టీకి తొత్తులుగా మారుతా ఉన్నారా? ఒక సగటు మనిషిగా, ఈ దేశ పౌరునిగా, సమాజం పట్ల బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా అడుగుతా ఉన్నా, మరి ఏం జరుగుతూ ఉంది? రైట్ టు లివ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, మరి అది అమలవుతోందా? రైట్ టు స్పీచ్ అమలవుతోందా? రైట్ టు ఓట్ అమలవుతోందా? మరి ఎందుకు ఈ ప్రజాస్వామ్యం, ఎందుకు ఈ వ్యవస్థ? మరి చట్టం ఏం చేస్తూ ఉంది? ఎవరికి చుట్టంగా మారింది? కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు ధిక్కరిస్తే మరి న్యాయస్థానాలు ఎందుకు? మరి ధర్మం ఎక్కడ ఉంటుంది, న్యాయం ఎక్కడ ఉంటుంది? గమనించండి. ప్రశ్నించిన వాళ్ళపైన దాడుల, కేసుల, ఇవన్నీ ప్రశ్నించిన ఈ దౌర్జన్యాలను, ఈ దుర్మార్గాల్ని ప్రశ్నించిన మా పైన కేసులు. వివరాల్లోకి వెళ్తే ఎంపీపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన రోజు నుంచి అనంతపురం జిల్లాలో వేరొక రాజ్యాంగం అమలవుతూ ఉంది. ప్రత్యేకించి రామగిరి మండలంలో ఎంపీపీకి ఎన్నిక జరగాల్సి ఉంది. అక్కడ పరిటాల రాజ్యాంగం అమలవుతూ ఉంది. పోలీసు అధికారులే స్థానిక ఎస్ఐ ఎంపీటీసీల ఇళ్లకు వెళ్ళి బెదిరించేటువంటి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ గూండాలు ఎంపీటీసీల ఇళ్లకు వెళ్ళి బెదిరించేటువంటి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేడు, వారికి ఉన్నది ఒకే ఒక్క ఎంపీటీసీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు, అందులో 5 మంది మహిళలు ఉన్నారు. అది మహిళా రిజర్వేషన్ ఎంపీపీ స్థానం. అది మరి వారికి అభ్యర్థి లేనప్పుడు మరి పోలీసులు ఎందుకు వెళ్ళి బెదిరించారు? పరిటాల గుండాలు ఎందుకు వెళ్ళి బెదిరించారు? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, శ్రేణులు కానీ ఎవరో కూడా ఈ ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇవ్వకూడదనేటువంటి ఒక హుకుం జారీ చేయడం జరిగింది స్థానిక ఎస్ఐ సుధాకర్ యాదవ్. ఈ పరిస్థితులు గమనించి రక్షణ కరువు అయిందనేసి హైకోర్టును ఆశ్రయించారు ఎంపీటీసీలు. వెంటనే గ్రామాలను వదిలిపెట్టేసి వివిధ రాష్ట్రాల్లో తలదాచుకునే దానికి వెళ్ళిపోయారు. హైకోర్టు ఆదేశం ఇచ్చింది, వారికి రక్షణ కల్పించండి, ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా పోలీసులదే బాధ్యత అనేసి. మరి ఎంపీటీసీలతో పాటు
వెళ్ళి వారి బాగోగులు చూడడానికి వెళ్ళినటువంటి పాపిరెడ్డిపల్లి గ్రామ నాయకుడు జయచంద్రారెడ్డి. హెచ్సియు భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటంపై రేవంత్ రెడ్డి సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, దుశ్వాసన పర్వం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ లో తనను కలిసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భూముల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న ఆడబిడ్డలను లాకి పడేసి దుస్తులను చించి దౌర్జన్యం చేయడం ఏమిటని నిలదీశారు. విద్యార్థులపై భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టికం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వందల బుల్డోజర్లను, హిటాచి యంత్రాలను, పోలీసులను పెట్టి అడ్డుకున్న చెట్లను నరికేసి జంతువులను తరిమేసి అక్కడ ఏమీ లేని బంజర్ భూమి అని చెప్పేందుకు ఎందుకు ఆరాట పడుతుందని ప్రశ్నించారు. గచ్చిబౌలి, నాన్క్రామ్ గూడ, కాజాగూడ, కోకాపేట వరకు నగరం కాంక్రీట్ జంగిల్లా మారిందన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో నగరం విస్తృతంగా పెరిగింది. దేశంలోని ఏ నగరంలోనూ ఇంత తక్కువ విస్తీర్ణంలో భారీగా నగరం అభివృద్ధి చెందలేదు. కోట్లాది చదరపు అడుగుల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. మీరు చేస్తున్న అరాచకం గత 3 రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి, వందల సంఖ్యలో అక్కడ హిటాచి మెషిన్లను పంపి, వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి, అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి, అక్కడ ఏమీ లేదో అంత బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాటపడుతున్నది చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు 2600 ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం అది. మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత 10-15 ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది. అది మన గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ్ గూడ కావచ్చు, ఖాజాగూడ కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి. అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు. ఇది వాస్తవం. అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి 57-56 అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతూ ఉంది. మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదైనా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది. వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు? ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు 400 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు? మీరు ఏ హక్కు ఉంది మీకు? ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ చేయకుండా ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు. రెండవది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వారికి మద్దతుగా వెళ్తారేమోనన్న అనుమానంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహిళలు ప్లాస్టిక్ రహిత సమాజం ఎంతో అవసరమని, క్యాన్సర్ రహిత ఆరోగ్యకరమైన భవిష్యత్ పిల్లలకు అందించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ఉండిలో ఉన్న ప్రతి హోటల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేసి విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో టీ స్టాల్ మరియు హోటల్స్ కు గాజు గ్లాసులు బహుకరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాని టీచర్, లీలా కుమారి తదితరులు పాల్గొన్నారు. అందరూ ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తున్నామండి. అందులో మూలంగా దానికి అనుగుణంగా ఇప్పుడు టీ స్టాల్లో ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు ఉపయోగించకుండా ఉండడం కోసం
చారిటబుల్ ట్రస్ట్ నుంచి నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ గాజు గ్లాసులు ఈ రోజు పంపిణీ చేస్తున్నామండి. ప్లాస్టిక్ వద్దు, గాజు గ్లాసులే ముద్దు. 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 ప్లాస్టిక్ వద్దు. శ్రీ నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం ప్లాస్టిక్ వాడకుండా గాజు గ్లాసులే అని చెప్పని మన టీ స్టాల్స్ కి అందజేస్తున్నామండి. ట్రస్ట్ ద్వారా మనం టీ స్టాల్స్ ఒకటే కాదండి, మన ఇంట్లో కానీ మనం వాడుకునే పద్ధతుల్లో కానీ, కవర్స్ కానీ, హోటల్స్ లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కవర్స్ అనేది అవాయిడ్ చేయాలండి. దానికోసం రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు కోసం అవి ఆ ప్లాస్టిక్ అనేది భూమిలో మనకి ఇంకిపోతే మనకి వాటర్ అనేది రాదండి. 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా అలాగే ఉండిపోతాయండి. దానివల్ల క్యాన్సర్ కి కారకం అవుతుంది. మనకి రీసెంట్ గా ఇక్కడ బిక్కవోడ్లో మనకి క్యాన్సర్ మొత్తం టెస్ట్లన్నీ చేశారు. అందరికీ కూడా మాక్సిమం 200-150 మెంబర్స్ దాకా కన్ఫర్మ్ అయింది క్యాన్సర్ది. అందుకని ప్లాస్టిక్ వాటిల్లో వేడివేడి వేసుకొని తినడం కానీ, తాగడం కానీ, ఓన్లీ మనం అరిటాకుల్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్దాం. భోజనాల్లో అరిటాకులు అలా తీసుకొని ముందుకెళ్దాం. ఇంట్లో కూడా స్టీల్ వాటిని మనం ప్రిఫర్ చేద్దాము. అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు చెయ్యి కలిస్తేనే అవుతుందండి. ఓన్లీ ఇక్కడ ఉండి నుంచి నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రసాద్ గారు ఒక్కళ్ళే చేయడము, మేమందరం మహిళలందరూ కూడా తోడ్పడి అందరికి దానికి సపోర్ట్ గా చేసి మాకు సపోర్ట్ ఆయన ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఆయన. ఇది మంచి విషయం అండి. మనకి రేపొద్దున భవిష్యత్తు గురించి మన క్యాన్సర్ రాకుండా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ ప్రతి దాంట్లోనూ మనం ప్లాస్టిక్ ఉండటం వల్ల క్యాన్సర్ అనేది అందరికీ వస్తుందండి. ఇప్పుడు ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు, అందరికీ వస్తుంది. అందువల్ల మనం ప్లాస్టిక్ అనేది తగ్గించడానికి, ఆ వాడకం తగ్గించడానికి ఎక్కడైతే మనం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలో అక్కడ తగ్గించి దాని బదులు స్టీల్, గాజు ప్లాస్టిక్ గ్లాసులు అసలు వాడద్దు. మీరు ఇది వాడతా, మీకు ఇంకా కావాలంటే మీరు కొనుక్కొని వాడండి అండి. చెప్పండి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.